యేసు ప్రభువారు అంటారు, అడవి గడ్డి పువ్వులను చూడుడి, సొలొమోను కూడా అంత వైభవంగా అలంకరించబడలేదు. నేను మిమ్మల్ని అడుగుతా, అడవి గడ్డి పువ్వు శ్రేష్టమైందా, మనం శ్రేష్టమైన వాళ్ళమా? అడవి గడ్డి పువ్వు ఉదయం నుంచి సాయంత్రం జస్ట్ దాన్ని ఒక్కరోజు బ్రతికేదాన్ని అంత వైభవంతో దేవుడు అలంకరిస్తే, తన పోలికలో సృజించుకున్న నిన్ను నీకు అన్యాయం చేస్తాడా దేవుడు? నిన్ను అనాథను చేస్తాడా దేవుడు? నిన్ను దిక్కులేని అక్కుపక్షిగా దేవుడు వదిలిపెడతాడా? ఒంటరివాడిగా నీ బ్రతుకును మారుస్తాడా? దిక్కు మొక్కులేని అనాథగా నిన్ను దేవుడు విడిచిపెడతాడా? నువ్వు ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయే అడవి గడ్డి పువ్వు కాదు. నీవెవరివో తెలుసా? పరలోకమందలి దేవునితో యుగాయుగాలు నువ్వు బ్రతికేటువంటి వాడివి. దానికి అంత భోగాన్ని, వైభోగాన్ని ఇస్తే, ఆయన పోలికలో సృజించబడిన నీకు ఏది ఇవ్వటానికైనా ఆయన శక్తి కలిగిన వాడు, సమర్థుడైన దేవుడై ఉన్నాడు.